ఇప్పుడు జర్నీ చేసి వచ్చేసాము. మనం ఇప్పుడు సుధామ గుడి అని ఉంటుంది. అక్కడ పద్మవ్యూహం అని ఉంటుందనమాట. అక్కడికి వెళ్తాం. అందరూ రెడీ అవుతున్నారు. సో, నేనిప్పుడే బయటకొచ్చాను. వెయిట్ చేస్తున్నాను అందరి కోసం. ఇప్పుడు మనం సుధామ గుడికి వెళ్తాము. ఇలా ఉంటుంది సుధామ గుడిలో ఆహ్, పద్మవ్యూహం అంటారు దీన్ని. ఈ పద్మవ్యూహంలో కంపల్సరీ ఇలా తిరగాలి. మన లైఫ్ అనమాట. ఆర్థికంగా కానీ, అనేక రకాల సమస్యల నుంచి బయటకొస్తామనమాట. ఈ పరిక్రమ కంపల్సరీ చెయ్యాలిక్కడ. ఈ టెంపుల్‌లో. చేసిన తర్వాత, చేసి బయటకొచ్చిన తర్వాత, మనకి చేతి మీద ఒక స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇక్కడ మనం ఏం కోరుకున్నా కూడా అవి జరుగుతాయని అంటారు. సో, ఆహ్, మన అందరం డొనేట్ చేసిన అవంతా కూడా ఇక్కడ కూడా నేను ఇచ్చాను. మనందరి మూన్ డివైన్ టారో సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ప్రే చేశాను. మీ కోరికలన్నీ నెరవేరాలి. కష్టాల నుంచి ఈ పద్మవ్యూహం లాంటి కష్టాల నుంచి అందరం బయటకు రావాలి. జీవితం సరళంగా సాగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాను. ఇక్కడ కంపల్సరీ ఇలా పరిక్రమ అయితే చెయ్యాలి. చేసేవాళ్ళు ఇలా చేస్తారు. కొంతమంది మాత్రం తెలియని వాళ్ళు ఇదేంటి పిచ్చాట అని అనుకుంటారు. కానీ కాదు. చాలా సీరియస్‌గా తీసుకుంటారనమాట ఇక్కడ. వెనక కనపడుతుందే టెంపుల్ అనమాట. టెంపుల్ దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చే క్రమంలో ఈ పద్మవ్యూహం చక్రం ఉంటుంది. ఇక్కడ యంత్రం ఇది యంత్రం. దీన్ని ఇలా పరిక్రమ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మనకి మోర్ వేస్తారు. స్వస్తిక్ గుర్తు. మోర్ అంటే స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం టైర్డ్ అయ్యామనిపించింది. సో, అక్కడే ఇలా ఉంటే కాసేపు రిలాక్స్ అయ్యాను. జస్ట్ చిల్ అవ్వడానికి. ఇక్కడ పక్కన వాళ్ళు అడుగుతున్నారు, మీరు తెలుగు వాళ్ళేనా అని. మరి వాళ్ళకి నేనెలా కనిపించానో. అవును. తెలుగు వాళ్ళే అని చెప్తున్నాను. వాళ్ళేదో జోక్ వేస్తే నవ్వుతున్నా. హలో గాయ్స్. ఇక్కడ మనం గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం భావన్ నగర్‌కొచ్చేసాం. భావన్ నగర్‌లో ఎర్లీ మార్నింగ్ సముద్రంలోకి వెళ్తున్నాం. 3, 3:30 ఆ టైం అవుతుంది ఇప్పుడు టైము. 3 ఇప్పుడు మేము భావన్ నగర్ ఇదిగో పండిత్ జీ లైట్ డలియా జీ సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ టైం నుంచి మేము నడుస్తున్నాం. కనపడుతుందా వాటర్? సముద్రము ఇలా వెళ్తూ ఉంటుంది, వెనక్కి వెళ్తూ ఉంటుంది. మేము ముందుకు నడుస్తూ ఉంటాము. అట్లా 3 కిలోమీటర్లు సముద్రం లోపలికి వెళ్ళాలి. 3 కిలోమీటర్లు, 3.5 కిలోమీటరు. ఇప్పటి నుంచి నడిస్తేనే తెల్లారేసరికి మనం అక్కడ చేరుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు 3 ఉంటాయన్నమాట. దాని స్టోరీ నేను చెప్తాను, ఓకేనా? మళ్ళీ కొంచెం తెల్లారినాక మేము నడుస్తూ ఉంటాము. కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత మిగతా నేను చూపిస్తాను మీకు. భావన్ నగర్‌కి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ పూజ మేమే చేసుకున్నాము. పంచపాండవులు ప్రతిష్ఠించిన భీముడు ప్రతిష్ఠించిన లింగం ఇది. మొదటి లింగం. దీనికి ఇక్కడ మేము పూజ చేసుకొని ఇక్కడ భావన్ నగర్‌లో సముద్రం మధ్యలో ఉన్నాం మనం. సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది చూడండి. ఇదే ఇక్కడ మిరాకిల్ అనమాట. సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇక్కడికొచ్చి పూజ చేసుకోవాలి. కొన్ని గంటలు మాత్రమే సముద్రం అలా వెనక్కి వెళ్తుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ స్తూపం కనపడుతుంది కదా! ఆ స్తూపం పైన వరకు వచ్చేస్తాయన్నమాట వాటరు. ఇదంతా మునిగిపోతుంది సముద్రంలో. వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఇలా కనపడుతుంది.
ఇక్కడ డైలీ రొటీన్ అన్నమాట. ఇది సహదేవుల వారు ప్రతిష్ఠించిన శివలింగం. ఇది ఇంకోటి నకులుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం. అండ్ ఫైనల్గా ఫస్ట్ ఉంది కదా, అది భీముడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే, పంచపాండవులు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులు అందరినీ చనిపోతారు కదా, వాళ్ళకి ఆ పాపం అంటకుండా మేమేమి పరిహారం చేసుకోవాలి స్వామి అని శ్రీకృష్ణుల వారిని అడిగినప్పుడు శ్రీకృష్ణులు చెప్తారనమాట, మీరు ప్రార్థించండి, ఒక నల్లటి గోవు ప్రత్యక్షమవుతుంది, అది ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత అది ఒక నల్ల జెండా కూడా ఉంటుంది. సో వీళ్ళు ప్రార్థిస్తారు, ఆవు ప్రత్యక్షమవుతుంది, అటు వెళ్తూ ఉంటారు, ఆవు ఎటు తీసుకుపోతే అటు వెళ్తూ ఉంటారు, అది సముద్రాన్ని చీల్చుకుంటూ సముద్రం లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏం అర్థం కాదు, సరే కృష్ణుల వారు చెప్పారు కదా అని చెప్పేసి దాని వెనక వెళ్తూ ఉంటారు. అది నేరుగా వెళ్ళి ఒక 3-3.5 కిలోమీటర్ల మధ్యలో అక్కడ ఆగిపోతుంది, మాయమైపోతుంది అనమాట. అప్పుడే అక్కడ నల్ల జెండా అనేది తెల్లగా మారిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు పంచపాండవులు సముద్రంలో స్నానం ఆచరించి ఇక్కడ లింగాల్ని ప్రతిష్ఠించి పూజించి పాప నివృత్తి చేసుకుంటారు, పాప ప్రక్షాళన చేసుకుంటారు అనమాట. అదే జెండా స్తూపం ఉంది కదా, ఆ పై దాకా మళ్ళీ సముద్రం క్లోజ్ అయిపోతుంది, మునిగిపోతుంది. ఇప్పుడు మేము వెళ్ళిన ఒక 2-3 గంటలకో మొత్తం సముద్రం అంతా నిండిపోతుంది అన్నమాట. టారో కార్డ్స్కి స్పర్శ దర్శనం చేయించి ఇక్కడ పూజ అవి చేయించాను. పంచపాండవులు ప్రతిష్ఠించిన ఈ సముద్ర గర్భంలో మధ్యలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. శివాయ ఇక్కడ ఇది అన్ని టారో కార్డ్స్కి ప్రతిష్ఠించిన లింగాలు అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అన్ని లింగాల్ని, ఇక్కడున్న 5 లింగాల్ని మన టారో కార్డ్స్ తాకిచ్చి కాలభైరవుడు చూడండి. ఓం నమ శివాయ. దిస్ ఈజ్ భావన్ నగర్ గాయస్. ఇక్కడ నుంచి మనం రిటర్న్ బయలుదేరుతున్నాము. లింగాల గురించి చెప్పాను కదా, భావన్ నగర్. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ సముద్రం మళ్ళీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సూర్యనారాయణాయ నమః. కొంచెంగా ముందుకు వస్తూ ఉంటుంది, సముద్రం స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇదంతా సముద్రం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒడ్డుకి అంత దూరం వెళ్ళాలి మనం నడిచి. ఓకేనా? ఇప్పుడు ఎంత నడిచి చాలా హారిబుల్ గైస్, రాళ్ళు భలే పుచ్చుకుంటూ ఉంటాయి, బురద. నడిచి వెళ్ళాలి, ఇలా ఉంటుంది. అవునవును, ఇదంతా ఇలా సముద్రము వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రదేశము. ఇదిగో ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఇట్లా ఉంటుంది, సముద్రం వెనక్కి వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయింది కదా. ఇంకొక గంట మేము ఒడ్డుకు వెళ్ళిపోయిన ఒక 2-3 అవర్స్కి సముద్రం మళ్ళీ ముందుకి ఇక్కడ వెళ్తున్నారు కదా, అంత దూరం అనమాట ఒడ్డు, అక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ సముద్రం ముందుకి. ఇది మిరాకిలే కదా, లైవ్ లో చూసాం కదా. రాళ్ళు బాబాయ్, విపరీతమైన చలి. సాయిరామా, ఓం నమ శివాయ. రాళ్ళ తర్వాత ఇట్లా ఉంటుంది బురదంతా. బురదలో, నీళ్ళల్లో, రాళ్లల్లో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట స్వామి కోసం.
ఇలా ఉంటుంది బురదంతా. పొద్దున్నే చీకటితో వెళ్ళినప్పుడు మాత్రం సముద్రం వెనక్కి భయమేసింది. వెళ్ళిపోయిన ప్లేస్ అనమాట ఇదంతా. బట్ ఎండబడే కొద్దీ, బురద చూడండి తెల్లారే ఎలా కొద్దీ ఉందో. కనపడుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది దిగిపోతుంది లేదు. అనమాట. ఇదంతా నడవకూడదు. జస్ట్ ఇక్కడ ఒక పాయలాగా ఉంటుంది. ఇంకా మిగిలిన ఇక్కడ ఇది చూసారా? ఇట్లా వెనక్కి అందులోనే వెళ్ళిపోతూ నడవాలా? ఉన్నాయి. పోనీ అందులో నడుద్దాము అనంటే ఎక్కడ గుంతలుంటాయో లోపల తెలీదు. నెక్స్ట్ ఉజ్జయినికొచ్చేసాం మనం. నర్మదమ్మ దండం పెట్టుకోండి అందరూ. ఈ కుంభమేళా టైంలో నర్మదా నదిలో స్నానం ఆచరించి అక్కడ కనపడుతుంది కదా టెంపుల్. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఇది గుడి. ఆ పైకి వెళ్ళాలి. ఎస్, ఆ పైకి వెళ్ళాలి. ఓకేనా? అట్లా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వెళ్ళాలి. వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి. లేదా కింద బోట్ నుంచి దిగి నడుచుకుంటూ కూడా పైకి వెళ్ళొచ్చు. ఇట్లాగా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. దిస్ ఈస్ ఓంకారేశ్వరం. ఇది బ్రిడ్జ్ పైన ఉన్నాం మనము. చూడండి ఎట్లా ఉంటుంది నర్మదా నది. మనం ఇక్కడ బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఓకేనా? ఇటువైపు చూపిస్తా చూడండి. దూరంగా ఇంకో బ్రిడ్జి ఉంటుంది. అవతల ఒడ్డు వైపే స్టాచ్యూ చూసారా? గురువు గారి స్టాచ్యూ ఉంటుంది. అది స్తూపం అంటారు అనమాట. నడుస్తూ తీస్తున్నాను, అందుకని కొంచెం షేక్ అవుతుంది. డోంట్ మైండ్. అని బ్రిడ్జ్ మీద ఇలా వెళ్తూ ఉన్నాము. ఇదే టెంపుల్ పైన. వెయిట్ చేస్తాను కొంచెం. అదిగోండి టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది జూమ్ చేశాను. అట్లా ఉంటుంది బ్రిడ్జ్ పైన చూస్తే. ఓకేనా? శ్రీ ఓంకారేశ్వర్ మందిర్. ఓంకారేశ్వర్ టెంపుల్ క్యూ లైన్. ఫ్రెష్ అప్ అయిపోయి ఓంకారేశ్వరం వచ్చేసాం. ఫుల్ రష్ ఉంది. అంటే మాకు దర్శనము 5-6 గంటలు పట్టింది గైస్. చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాం అనమాట. ఇది దర్శనం చేసుకొని వస్తున్నారు అటువైపున. వెళ్ళేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. లోపల వెళ్ళే కొద్దీ, పైకి వెళ్ళే కొద్దీ చాలా ఇరుకైపోతుంది అనమాట గర్భగుడి. అందుకని కొంత భలే తోసేసుకున్నారు, చాలా తోసేసుకున్నారు. బాబోయ్, కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చేసినాయి మాకు. 5-6 గంటలు అలా క్యూ లైన్లో ఉండడము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి కైమా అయిపోయాం అనమాట. ఇంత క్రౌడ్ ఉంది అక్కడ. ఇది ఇక్కడ కొంచెమే. పైకి వెళ్ళి గర్భగుడికి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా తోసేసుకున్నారంటే ఊపిరి కూడా ఆడలేదన్నమాట. అట్లా అయిపోయింది పరిస్థితి.
ఇక్కడ మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి నర్మదా నది చూడండి ఆ వ్యూ ఎలా కనపడుతుందో. ఎందుకంటే మనం నర్మదా నదిలోనే ఉన్నాం. నర్మదా నదిలోనే ఒక కొండ మీద ఇట్లా స్వామి పైన ఉంటాడనమాట. ఎక్కాలి పైకి. ఆ ఎక్కే క్రమంలో వ్యూ ఇలా ఉంటుంది. చూసారా, ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ నదిలోనే ఉంటుంది. అదిగో స్వామివారి దర్శనం. ఓంకారేశ్వర స్వామి లోపల అలో లేదు, మొబైల్ తీసే ఛాన్స్ లేదు. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి అక్కడ బయట డిస్ప్లే అవుతున్న దాని మీద నుంచి నేను ఇది తీశాను మీ అందరి దర్శనం కోసం. మీ అందరి దర్శనం చేసుకుంటారని. ఇది బయట వ్యూ అన్నమాట క్యూ లైన్లో. ఓకేనా, జూమ్ చేసి మీకు చూపెడుతున్నాను. అవతల ఒక వంతెన ఉంటుంది. వంతెనలు చాలా ఉంటాయి అన్నమాట. ఒక 3 or 4 ఉంటాయి. బోట్లలో వచ్చేవాళ్ళు ఇలా వస్తారు, వంతెన మీదుగా వచ్చేవాళ్ళు వస్తారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బోట్లో వెళ్ళాము. ఈసారి వంతెన మీద నుంచే వచ్చాము. స్నానాలు అవి చేసేసి నదిలో ఇక్కడ గర్భగుడికి దగ్గరలోకి వచ్చేసామన్నమాట. ఓంకారేశ్వర దర్శనంకి. ఇది గర్భగుడి ద్వారం. ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. చూడండి రష్ ఎలా ఉందో. గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. బీభత్సమైన క్రౌడ్ ఉంది. ఇది గర్భగుడి. గర్భగుడిలోకి ఇంకా వెళ్ళడానికి ఇంతకంటే పాసిబిలిటీ లేదు. మొబైల్ అలో లేదు. అంతవరకు దర్శనం అయిపోయింది కదా. ఇక్కడ బయటికి వచ్చే క్రమంలో అమరేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఓంకారం అమరేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఆ దారిలో రంగురంగుల బ్యాంగిల్స్ చక్కగా కనువిందుగా కనిపించినవి. నాకు చాలా ఇష్టం కదా, అందువల్ల నేను దీన్ని వీడియో తీశాను. సో ఇది అమరేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరం చూసాం కదా, ఇది అమరేశ్వరం జ్యోతిర్లింగం. అది చూసిన వాళ్ళు కంపల్సరీ గుడి దర్శనం చేసుకోవాలి. రామేశ్వరుడు ఇది అమరేశ్వరం. చాలా ఎత్తైన కట్టడాలు ఉంటాయి. ఓకేనా. ఓంకారం అమరేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా ఇంత క్యూ లైన్ ఉంది గాయస్. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఒక యుద్ధమే చేయాల్సి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం టెంపుల్ అండి, ఉజ్జయినికి వచ్చేసాం. ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్. ఇప్పుడు మార్నింగ్ ఉజ్జయినిలో భస్మహారతికి ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మేము క్యూ లైన్లోకి వస్తున్నాం. అవుతుంది భస్మహారతికి. అప్పటి దృశ్యాలు ఇవన్నీ. స్వామివారి గోపురం దర్శనం చేసుకున్నారు కదా. ఇక్కడ మనకి ఆధార్లన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి మెయిన్ గేట్ నుంచి లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ ఇలా ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్లోనే లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ ఎర్లీ మార్నింగ్. ఆ చలి బీభత్సమైన చలి గాయస్. ఎంత అంటే అసలు బాబోయ్, పెద్ద కాళ్ళు తిమ్మిర్లు వచ్చేసినాయి. చూసారా భస్మహారతికి క్యూ ఎంత క్యూ లైన్ ఇక్కడ ఇలా ఉంది. అందరూ స్వెటర్స్ దుప్పట్లు అన్నీ కప్పుకొని అలా వచ్చామన్నమాట. స్వామివారి లోపల ఇది టెంపుల్ లోపల భస్మహారతి
జరిగే టైం ఇది. స్వామిని దర్శనం చేసుకోండి. ఇలా అలంకరించారు భస్మహారతికి అయిపోయిన తర్వాత. చాలా 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 బాగుంది గైస్. దర్శనం చేసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ. ఓం నమ శివాయ. ఇది మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉజ్జయినిలోనే. అయ్యగారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చాము. అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నారనమాట ఈ టైంలో. ఫస్ట్ దర్శనం అదైంది. అలంకరిస్తున్నారు. ఆ కళ్ళు శుద్ధి చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తున్నారు. ఒక కన్ను అయితే క్లియర్గా చేసేసారు. ఇంకొక కన్ను అలా క్లీన్ చేసే క్రమంలో నేను వెళ్ళాను. అప్పుడే ఇంకా వీడియో తీసుకున్నాను. తీయొద్దు అంటున్నారు. బట్ మీరు దర్శనం చేసుకుంటారు అని ఒక్క దీంతో నేను వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకున్నాను. అమ్మవారు దర్శనం చేసుకోండి గైస్. మహంకాళి అమ్మవారు. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాలభైరవ టెంపుల్కి వెళ్దాము. కాలభైరవ్ టెంపుల్ ఇన్ ఉజ్జయిని. ఇక్కడైతే మాకు దాదాపు 3 hours టైం పట్టింది లోపలికి వెళ్తాం దర్శనానికి. అంత క్రౌడ్ ఇక్కడ ఉన్నారు. క్యూ లైన్ ఇలా ఉంది. శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. ఓం నమో కాలభైరవాయ నమః. ఓం నమ శివాయ. దర్శనం చేసుకోండి. ఇక్కడ మొబైల్ అలౌ లేదు, తీయద్దు అని అరుస్తున్నారు. అందువల్ల జస్ట్ అలా మీకు దర్శనాన్ని చూపించాను. రివైండ్ చేసుకొని చూసుకోండి. మళ్ళీ దర్శనం అవ్వని వాళ్ళు అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము, ఊరికి రిటర్న్ అవుతున్నాము. ఆ క్రమంలో అన్ని లగేజ్ అన్నీ సర్దేశాము. చలో ఆంధ్ర ఉజ్జయిని రైల్వే స్టేషన్కి వచ్చేసాము.